శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ప్రతి పూజలో కూడా మొట్టమొదట ప్రథమంగా గణపతిని పూజ చేయాలనేది ఒక ఆచారం. గణపతిని పూజ చేయకుండా ఏ పూజ చేసినా అది ఫలించదు అని మన యొక్క అందరి యొక్క విశ్వాసం. ఈ విధంగా గణపతిని అసలు ఎందుకు మొదట పూజించాలి, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న కొంచెం విపులంగా మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి మొత్తాన్ని, ఈ సృష్టిలోని ప్రాణికోటి మొత్తాన్ని మనం రెండు భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి జంతుజాలం, రెండు వృక్షజాలం. ఈ జంతుజాలం అనేది మొత్తం కూడా వృక్షజాలం మీద ఆధారపడుతుంది. అంటే జంతుజాలం తన ఆహారం మొత్తాన్ని కూడా వృక్షజాలం నుంచి పొందుతుంది. ఈ జంతుజాలంలో ఏవైతే నాన్ వెజ్, మాంసాహారం తినే జంతువులు ఉంటాయో వాటి చేత తినబడే జంతువులు కూడా వృక్షాల మీదనే ఆధారపడి ఉంటాయి. కానీ జంతుజాలంలో కూడా వృక్షజాలం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మొదటి విషయం. ఈ వృక్షజాలం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఈ వృక్షజాలము సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడి యొక్క ప్రకాశం లేకపోతే వృక్షాలు పెరగవు. సూర్యుడిలో ఉండేటువంటి ఆ సూర్యరశ్మిని ఈ వృక్షాలలో ఉండేటువంటి పత్రహరితం స్వీకరించి ఆహారాన్ని తయారు చేస్తుంది. కనుక సూర్యరశ్మి లేకపోతే ఈ వృక్షాలు ఉండవు. సూర్యరశ్మి యొక్క ఆధారం మీదనే, సూర్యుడి యొక్క శక్తి మీదనే ఈ వృక్షాలన్నీ బతుకుతున్నాయి. ఈ వృక్షాల యొక్క పెరుగుదల అనేది సూర్యుడి మీద ఆధారపడి ఉంది. అంటే సూర్యుడి యొక్క కాంతి కారణంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి వృక్షం కూడా ప్రతిరోజు 1 మిల్లీమీటరు, 5 మిల్లీమీటర్లు, 2 మిల్లీమీటర్లు పెరుగుతాయి. అలా రోజు రోజుకు కొంచెం కొంచెం పెరుగుతూ కూడా అది పెద్ద మొక్క, పెద్ద వృక్షంగా ఇంకా పెద్దగా తయారవుతుంది. కాబట్టి సూర్యుడి పట్ల వాటికి ఉన్నటువంటి, సూర్యుడి కారణంగా వాటి పెరుగుదల ఉంది కాబట్టి ఈ వృక్షాలన్నీ కూడా సూర్యుడి పట్ల తమ కృతజ్ఞతని, సూర్యుడికి ఎట్లా చూపుతాయంటే వాటికి ట్రాన్స్పిరేషన్ ఉంటుంది, బాష్పోత్సేకం ఉంటుంది. భూమి నుండి గ్రహించినటువంటి నీటిని బాష్పోత్సేకం ద్వారా సూర్యుడికి అర్ఘ్యంగా సాధిస్తాయి. ఇది వృక్షజాలం గురించి. ఇక జంతుజాలం కూడా వృక్షాల మీద ఆధారపడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జంతుజాలం పెరగడానికి కారణం ఏంటి? పెరగడానికి మూలమైన అవసరం ఏంటంటే ఈ జంతువులకి ఆకలి అనేది ఉండాలి. ఆకలి అనేది ఉన్నప్పుడే ఆహారం తింటాయి. ఆకలి అనేది ఎప్పుడు ఉంటుంది? ఇవాళ మనం ఆహారం తిన్నామంటే కడుపు నిండా తింటాం. మళ్ళీ రేపు ఆకలి ఎట్లా అవుతుంది? ఇవాళ తిన్న ఆహారం జీర్ణమయ్యి, జీర్ణం అవగా ఇంకా మిగిలిపోయింది, కానీ జీర్ణం వ్యర్థంగా మిగిలిపోయింది. కానీ ఇది ఏదైతే మలం తయారవుతుందో ఆ మనము పొద్దున్నే విరోచనం ద్వారా బయటికి వెళితే మరలా మనకు ఆకలి మొదలవుతుంది. ఈ సుఖంగా విరోచనం అనేది సాఫీగా లేకపోతే ఆకలి అనేది క్రమక్రమంగా మందగిస్తుంటుంది. ఆకలి అనేది మందగించినప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి విరోచనం సాఫీగా ఉండడం అనేది ఆకలి పెరగడానికి మొట్టమొదటి విషయము. ఈ జంతుజాలన్నిటి కూడా ఈ విరోచనమయ్యేటువంటి అంగము కింది భాగంలో ఉంటుంది, మూలాధారంలో ఉంటుంది. ఈ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి. కనుక గణపతి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మూలాధారం సరిగ్గా పనిచేస్తేనే మనిషికి ఆకలి అనేది ఏర్పడుతుంది. ఆకలి ఏర్పడితేనే మనిషికి ప్రగతి ఉంటుంది. ప్రగతి అనేది ఒక కాన్సెప్ట్. ప్రగతి అంటే డెవలప్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్. డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కి మనం ప్రాక్టికల్గా చూడాలంటే వాస్తవ రూపంగా ప్రగతి అనేది ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలంటే మనం ఉన్న స్థితి నుంచి ఒక అడుగు ముందు చేయడం ప్రగతి. ఇవాళ మనం 8వ తరగతిలో ఉన్నాం. ఒక అడుగు ముందు 9వ తరగతికి వచ్చామంటే మనం ప్రగతి చెందినట్లు లెక్క. మనకి ఇవాళ 60% మార్కులు వస్తున్నాయి. 70% మార్కులు వచ్చినంటే ప్రగతిలో ఉన్నట్లు లెక్క. ఇవాళ మనం నెలకి 30,000 జీతం సంపాదిస్తున్నాం. మనకు 40,000 జీతం వచ్చిందంటే మనం ప్రగతిలో ఉన్నట్లు లెక్క. ఈ విధంగా వ్యక్తిగత జీవితం కానీ ఇవాళ మామూలు రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్లు ఉన్నాయి. ఈ మట్టి రోడ్లని తారు రోడ్లుగా ఏర్పాటు చేస్తే ఆ ఊరు ప్రగతిలో ఉన్నట్టు లెక్క. ఈ తారు రోడ్లకి ఇంకా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తే ఆ ఊరు డెవలప్మెంట్లో ఉన్నట్లు లెక్క.
ఈ విధంగా ఉన్న స్థితి నుంచి ఒక అడుగు ముందుకేయడం డెవలప్మెంట్ యొక్క ప్రాక్టికల్ డెవలప్మెంట్ కానీ ప్రగతి అనే దానికి ఒక ప్రాక్టికల్ కాన్సెప్ట్ అంటే వన్ స్టెప్ అహెడ్, ఒక్క అడుగు ముందుకేయడం. ఈ ప్రపంచం మొత్తం దాని మీదనే ఆధారపడింది. ఒక్క అడుగు ముందుకేయాలనే ఆలోచన అనేది మనిషికి లేకపోతే ఈ విజ్ఞానం లేదు, ఈ అన్వయమైన ఈ టెక్నాలజీ, ఈ రకమైన పరిశోధన అనేది లేనే లేదు. ఉన్న స్థితిలో ఉన్నట్లే ఉంటాను నేను, కథలున్ననేటువంటిది ప్రగతి కాదు. వన్ స్టెప్ అహెడ్ అనేది ప్రగతి. ఈ ప్రగతికి ఆధారం గణపతి. గణపతి వలన ఈ ప్రగతి సాధ్యమవుతుంది. అందువలన మనం ఎప్పుడైనా కూడా ప్రగతి అంటూ మనం ముందుకెళ్తే ఆ ప్రగతికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ప్రారంభం గణపతి పూజ చేస్తాం. అంటే ఉదాహరణకి మన సొంత ఇల్లు లేదు, ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం, అప్పుడు ఆ ఇంట్లో ముందు గణపతి పూజ చేస్తాం. ఈ విధంగా ప్రతి పనులు కూడా గణపతి పూజ చేయడానికి ప్రధాన కారణం అంటే ఈ ప్రగతికి ఆధారం మూలాధారణ అధిష్టాన దేవత గణపతి. కనుక గణపతిని పూజ చేయకుండా ఏ కార్యం కూడా ముందుకు సాగదు. ఇది భౌతికంగా ఆలోచన చేసినప్పుడు. ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు ఇంకొక అద్భుతమైన విషయాలు దీంట్లో మనం తెలుస్తుంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన హనుమాన్ చాలీసా, హనుమంతుడి భక్తుడు, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుంటాడు. ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రోజుకో 100 సార్లు పారాయణ చేశాడు. అట్లా 1 సంవత్సరాలు పారాయణ చేశాడు అనుకోండి, లేదా 5 సంవత్సరాలు పారాయణ చేశాడు. రోజుకు 100 చొప్పున సంవత్సరానికి ఎన్ని పారాయణ చేయగలుగుతాడు? 100 × 300, 30,000 పారాయణ చేస్తాడు. 5 సంవత్సరాలు ఎంత పారాయణ చేస్తాడు? 15 లక్షలు పారాయణ చేస్తాడు. ఇన్ని లక్షలు పారాయణ చేసిన తర్వాత అతనికి హనుమాన్ చాలీసా ఎప్పుడప్పుడు సిద్ధి పొందాలి కదా. అతను సిద్ధి పొందినప్పుడు ఆ హనుమాన్ చాలీసా మొత్తం అతనికి కనపడుతుంది. ఆ సిద్ధి పొందాడనే విషయానికి ఎట్లా తెలుస్తుంది? ఈ హనుమాన్ చాలీసా ఆయన పారాయణ రోజుకు 100 సార్లు చెప్పిన పారాయణ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఈయన హనుమాన్ చాలీసా పారాయణ చేసినప్పుడు అక్కడ ఎదురుగా గణపతి కనపడతాడు. ఎదురుగా గణపతి కనపడ్డాడంటే ఈయనకి మంత్రం సిద్ధించినట్లు లెక్క, ఆ మంత్రం ఆయన ఫలించినట్లు లెక్క. దాని తర్వాత ఇంకేదో మంత్రం తీసుకుని ఉంటాడు, ఇంకేదో ఆంజనేయ సంబంధమే తీసుకుని ఉండొచ్చు. ఇవాళ అందరూ ఎక్కువగా తీసుకునే మంత్రం ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ నమః, హరిమర్కటమర్కటాయ స్వాహ అనే మంత్రం తీసుకున్నారు. ఈ మంత్రాన్ని సిద్ధించిందని ఎట్లా తెలుస్తుంది? ఏదో 1,00,000 మంత్రం చేస్తారు, 5 లక్షలు చేస్తారు, 6 లక్షలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఆ మంత్రం సిద్ధించిందా లేదా, ఆ మంత్రంలో ఉండేటువంటి హనుమంతుడి యొక్క దివ్యమైన తత్వం ఇతనికి అనుభూతిలోకి వచ్చిందా లేదా అన్న విషయం తెలియాలంటే ఆ మంత్రంలో ఆయన ధ్యానం చేసినప్పుడు గణపతి దర్శనం కావాలి. ఆ గణపతి దర్శనం అయితేనే ఈ మంత్రాన్ని సిద్ధించినట్లే. ఇట్లాగా ఏ మంత్రం తీసుకున్నా, భగవంతుడు ఉపాసనలో వెళ్ళేటువంటి ఏ వ్యక్తి అయినా ఏ సాధన చేసినా ఆ సాధనలో ఒక అడుగు ముందుకెళ్ళాలంటే ఆ సాధన చేస్తున్న వ్యక్తికి గణపతి దర్శనం అవ్వాల్సిందే. లేదు పరోక్షంగానో ప్రత్యక్షంగానో గణపతి యొక్క రూపమో విగ్రహమో ప్రసాదమో ఆయన ఇంటికి చేరాలి. అంటే ఈ రెండో విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చాలామంది నిరాకార ధ్యానంలో ఉంటున్నారు, రకరకాల ధ్యాన మార్గాన్ని ఎంపిక చేసుకొని ఉంటున్నారు. ఆ ధ్యాన మార్గంలో ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత అతను అడుగు ముందుకు వెళ్ళాడా లేదా అన్న విషయం, ఆ మార్గంలో అతనికి సిద్ధి పొందాలి అన్నప్పుడు ఆ ఇంటికి ఒక గణపతి రూపమో, గణపతి బొమ్మో, గణపతి పటమో, లేదు గణపతి దేవాలయానికి ఒక ప్రసాదమో ఏదో ఒకటి ఆ ఇంటికి వస్తుంది. అప్పుడు అంతవరకు చేసిన ఆయన సాధన సిద్ధి పొందినట్లు లెక్క. అక్కడి నుంచి సాధనలో ఇంకొక మెట్టు ప్రారంభమవుతుంది. కనుక సాధనలో ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు, ప్రతి సోపానాన్ని మనం అధిగమించేటప్పుడు ఈ గణపతి యొక్క దర్శనం మనకు అయి తీరుతుంది. ఈ దర్శనం అయితేనే మనం అప్పటి వరకు చేసిన సాధన సిద్ధించినట్లు లెక్క, ఫలించినట్లు లెక్క. మీరు ఏ మంత్రం, ఏ దేవత, ఏ స్వరూపానైనా మనం ఉపాసన చేయండి. ఆ ఉపాసన చేసిన తర్వాత గణపతి దర్శనం అయితేనే ఆ ఉపాసనను సిద్ధించినట్లు లెక్క. ఇంకా చెప్పాలంటే బతుకైతే 12 అధ్యాయం అంటే చాలామంది కష్టం. ఈ 12 అధ్యాయం బాగా చదివేవాడు ఉంటారు. ఈ 12వ అధ్యాయం నుండి అనంతమైన తత్వం అతనికి సిద్ధించింది, లేదు సిద్ధించడం ప్రారంభమవుతుందంటే ఆ 12వ అధ్యాయం ధ్యానం చేస్తున్నది ఇతను గణపతి కనపడాలి. కనుక గణపతికి సంబంధించిన మీరు ఉపాసన చేయక్కర్లా, గణపతి పూజ చేయక్కర్లా, అదే గణపతి మంత్రాలు చేయక్కర్లా. ఏ మంత్రం చేసినా గణపతి దర్శనం అయితేనే ఆ మంత్రం సిద్ధించినట్టు మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి పూజకి, ప్రతి కార్యక్రమానికి ముందు మనం గణపతిని మనం పూజ చేయాలి. ఇది ఒక ఆచారం. ఈ ఆచారాన్ని అతిక్రమిస్తే నష్టం గణపతి కాదు, మనకే నష్టం. కనుక ప్రతి పూజలో ప్రతిరోజు చేసి మనం పూజలో కానీ, ఒక విశేషమైన కార్యక్రమంలో కానీ
గణపతి కోసం చేసే 5 నిమిషాల పూజ 10 నిమిషాల పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ ఫలితం మనకు వస్తుంది. గణపతి తత్వంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామందికి ఇది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది, చాలామందికి సందేహం లోపల ఉంటుంది, కానీ దానికి సంపూర్ణమైన వివరణ ఇవ్వగలిగేటువంటి మనకు అది లభించదు కాబట్టి ఆ సందేహంలాగానే ఉంటుంది. అంత పెద్ద గణపతికి ఎలుక వాహనంగా ఉంటుంది. ఈ చిన్న ఎలుక ఎందుకు వాహనంగా ఉంది గణపతికి? ఇది ప్రశ్న. ఇంకేదో పెద్ద వృషభమో సింహమో పులియో అట్లాంటి పెద్ద పెద్ద జంతువులు ఏదైనా ఉంటే బాగుంటాయి కదా, ఈ గణపతికి ఎలుక ఎందుకు వాహనం అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, వినాయక చవితి కథలో భూషికాసురుడు రాక్షసుడు సంహరించాడు, ఆయన నుంచి ఎలుకగా మారాడు. పోనీ ఆ భూషికాసురుడు అనే రాక్షసుడు ఎందుకు పుట్టాలి? ఆ పుట్టినవాడు ఈయనకి ఎలుకగా ఎందుకు రావాలి? ఇది ఆయన రాక్షసుడు అనేవాడు పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఎలుకగా మారి ఈయనకి వాహనం అవడానికి కూడా కారణం ఏంటి? అది గణపతి తత్వంలో మనం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం. గణపతికి తుండం అనేది ఉంటుంది. ఈ తుండం అనేది శ్వాస పీల్చుకునేటువంటి కేంద్రం. శ్వాస అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడేది శ్వాస. ఈ మనం ఊపిరితిత్తులకు పీల్చుకునే ఈ శ్వాసని ఏమంటారంటే ప్రాణం అంటారు. మన శ్వాసని ప్రాణం అంటారు. ఈ ప్రాణం కాకుండా చాలా ప్రాణాలు, శ్వాస అనేది చాలా రకాలుగా ఉంటుంది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి 5 వాయువులు మన దేహంలో ఉంటాయి. కానీ ముక్కుతో మనం లోపల పీల్చుకునేది, బయటికి వదిలేది, ఈ ప్రక్రియని ప్రాణము అని అంటారు. ఈ ప్రాణము ఎంతసేపు పీల్చుకోవాలి, ఎంతసేపు ఆపాలి, ఎంతసేపు వదలాలి, దీని యొక్క నిడివి ఏమిటి, ప్రాణం యొక్క నిడివిని చెప్పేది ప్రాణాయామము. ప్రాణం యొక్క ఆయామం ఏదైతుందో, దాన్ని నిడివి ఏదైతుందో దాన్ని నేర్పేటువంటిది ప్రాణాయామం. ఇది శ్వాసకు సంబంధించిన ఒక విషయం. ఇకపోతే ఈ శ్వాస పీలుస్తున్నప్పుడు ఇవాళ చాలామంది శ్వాస మీద ధ్యాస, మీరు శ్వాస మీద దృష్టి పెట్టండి, ఆటోమేటిక్గా మీకు అతీతమైన శక్తులు లభిస్తాయి, ఇట్లా ఏదో రకరకాలుగా ఉంటాయి. అంటే శ్వాస మీద మనసు మనం పెడుతున్నామంటే మన మనస్సు ఆలోచనలు మానేస్తుంది. క్రమక్రమంగా మనసు ఆలోచనలు మానేసిన కారణంగా ప్రశాంతత అనేటువంటి స్థితికి మనసు వెళ్తుంది. అదే ధ్యానం దాంట్లో చెప్పేది. దీంట్లో దీని యొక్క రివర్స్ అర్థం ఏంటి? శ్వాస మీద మనసు లేకపోతే శ్వాస జరుగుతున్నంతసేపు మనిషి యొక్క మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనిషి ఆలోచనలు చేయడం అనేది మనసు ఎప్పుడు ఆగిపోతుందంటే నిద్రపోయినప్పుడు ఆగిపోవాలి, లేకుంటే శ్వాస మీద మాత్రమే మనసు పెట్టుకుంటే ఆలోచన ఆగిపోవాలి. ఈ ఆలోచనలన్నీ కూడా మన శ్వాస ఆధారంగా ఉంటాయి. ఇక ఆలోచనలు అంటే ఏంటి? ఈ ఆలోచనలు అంటే ఏమిటంటే మనం చేసేటువంటి కర్మకి బీజరూపం ఆలోచన. మనకి ఏదైనా ఒక పని చేయాలనే ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని సాధ్యమా అసాధ్యమా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ మన మనసులో అనేక రకాల తర్క వితర్కాలన్నీ జరిగి ఒక రూపానికి వచ్చిన తర్వాత ఆ ఆలోచనను మనం చేస్తామే, అది కర్మ. చాలా చిన్న చిన్న విషయాల గురించి కూడా ఇవాళ వంట టిఫిన్ ఏం తినాలి అనే దీని విషయానికి వచ్చి కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. నిన్న ఏం తిన్నాము, నేను పొద్దున ఏం తిన్నాము, నేను సాయంత్రం ఏం తిన్నాము, ఇంట్లో పదార్థాలు ఏమున్నాయి, ఇప్పుడు అడిగేది ఏంటి, ఇవాళ ఎంత పని ఉంది, టిఫిన్ ఎందుకు చేస్తున్నాం, భోజనాన్ని ఎందుకు చేస్తాం, ఇవన్నీ రకాల ఆలోచనలన్నీ కూడా కేంద్రీకరించుకొని ఇవాళ ఈ టిఫిన్ అయితే బాగుంటుంది, మనకి ఇది రుచికరంగా ఉంది, లేదు ఇన్ని రోజుల తర్వాత చాలా రోజులు అయింది తిని, ఇన్ని ఆలోచనలు వచ్చిన తర్వాత ఆ టిఫిన్ తయారు చేస్తాం. అంటే మనం చేసే ప్రతి కర్మకి బీజము ఆలోచన. ఈ బీజం అనేది శ్వాసధారంగా ఆధారంగా ఏర్పడుతుంది. ఇట్లాగా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా రకరకాల ఆలోచనలు చేస్తాం. ఈ రకరకాల ఆలోచనలని మనం ఆచరించకపోయినా మనం ఆచరించే వాటికి అవి బీజ రూపంలో ఉంటూ ఉంటాయి. కొన్ని అసాధ్యం చెప్పి మానేసి ఉండొచ్చు, లేదు మన ఆలోచన కళల లోపల విహరిస్తూ ఉండొచ్చు, కానీ అవన్నీ మన కర్మలకి బీజ రూపంలో పైన ఉంటాయి. వీటిని సంకల్ప వికల్పం అంటారు. ఇంకొంచెం అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయం సాధిస్తున్నాం అనుకోండి. ఉదాహరణకి ఒక వ్యక్తి డిగ్రీ చదివాడు, అతనికి ఉద్యోగం వచ్చింది, ఒక 30,000 జీతం వచ్చింది. ఈ 30,000 జీతం వచ్చిన తర్వాత ఇంకా అతను ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ఈ 30,000 జీతం చేస్తూ మనం నెలకు ఎంత సేవ్ చేయొచ్చు, ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎక్కడెక్కడ ఎట్లా పంపించవచ్చు, దీని తర్వాత మళ్ళీ దీంట్లో మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు, మనం ఇంకేదైనా పరీక్షలు రాయాలా, ఇంకా ఎదుగుదలకి ఇట్లా ఇంకా ఆలోచన ప్రవాహం వెళుతూ ఉంటుంది. ఇవన్నీ వెళ్ళి ఇంకెక్కడికి అల్లు తెలక ఇవన్నీ తర్వాత చూద్దాంలే, ప్రస్తుతానికి వెళ్ళి ఉద్యోగం చేద్దాం అని మనిషి ఆలోచించి స్థిరపడతాడు.
కానీ ఇతను చెయ్యకపోయినా జరిగిన ఆలోచనలన్నీ కూడా ఒక కర్మ రూపంలో ఎక్కడెక్కడ ఉంటాయి. కనుక కర్మ అంటే మనం చేసినదే కర్మ కాదు, మన సంకల్ప వికల్పాలన్నీ కర్మ, మన ఆలోచనలన్నీ మన కర్మలోకే వర్తిస్తాయి. ఇది వేదం చెప్పే విషయం. కనుక మనం జన్మం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ జన్మలోనూ ఇట్లాంటి గత జన్మలోనూ మనము ఎన్నో రకాల ఆలోచనలు చేస్తాం. అవన్నీ మంచివై ఉండొచ్చు, కొన్ని చెడువే ఉండొచ్చు, కొన్ని వాసన రూపంలో మనకు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి ఒక చిక్కుబడిన వలలాగా తయారవుతాయి. ఈ వలలో ఏ ఆలోచన ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసింది, దాని మధ్యలోంచి మనం ఎక్కడికి వెళ్ళాం, ఇంకెక్కడికి ఎక్కడికి ఇవన్నీ మనం అర్థం చేసుకోలేకపోతే ఒక చిక్కుముడిలాగా ఏర్పడతాయి. ఒక దారం ఏ రకంగా చిక్కుముడిలాగా ఏర్పడి అల్లుకొని ఉంటుందో, జన్మ జన్మలుగా మనం చేసినటువంటి కర్మలు, వాటి వాసనలు, వాటి ఆలోచనలు, వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా ఛేదించడానికి వీలుగా ఒక భయంకరమైన వలలాగా ఏర్పడతాయి. ఈ ఆలోచన కలిగించేవాడే గణపతి. ఎందుకని? ఆయనకు తొండం ఉంటుంది, శ్వాసకు అధిష్టాన దేవత ఆయన అయ్యాడు. అందువల్ల ఆయన ఆలోచనని కర్మలని కలిగిస్తాడు. ఈ కర్మలే విఘ్నాలు. మనము ఎవరి వలనో మోసపోవడానికి, ఎవరో మనల్ని మోసం చేయడానికి వాడికి అధికారం లేదు. మన మీద దెబ్బతీయడానికి వాళ్ళు ఎవరికీ అధికారం లేదు. ఈ సృష్టిలో ప్రతి జీవి ఎట్లా పుట్టిందో అలాగే మనము పుట్టాము. ప్రతి జీవి తను చనిపోయేంత వరకు ఆనందంగా బ్రతకాలనే కోరికతోనే జన్మ తీసుకుంటుంది. కానీ ఈ ఆనందంగా బ్రతికేటువంటి ఈ క్రమంలో, ఆ సాధనలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు ఎవరి వల్ల వస్తాయంటే వేరే వ్యక్తుల వల్ల వస్తాయని మనం అనుకుంటాం. వాటి వల్ల కాదు. మనం గత జన్మలో చేసిన కర్మలు మనకు విఘ్నాలుగా అవరోధాన్ని కల్పిస్తాయి. కనుక ఈ విఘ్నాలు అనేవి శ్వాసధార ఆధారంగా ఏర్పడింది కాబట్టి, శ్వాసకు అధిష్టాన దేవత తొండమున్నటువంటి గణపతి అయ్యాడు కాబట్టి విఘ్నాలను కలిగించేవాడు ఆయనే. విఘ్నాలను హరించడం ఎట్లా? ఈ కర్మలన్నీ ఒక చిక్కుముడి రూపంలో ఏర్పడిపోయినాయి కాబట్టి ఈ వల తాళ్ళని తెంచాలంటే ఈ ప్రపంచంలో తాడును కొరికేది, దారాన్ని కొరికేది ఒక ఎలుక మాత్రమే. ఇంకా ఏ జీవి, ఏ జంతువు దారాన్ని కొరకలేదు. పులి కొరకలేదు, సింహం కొరకలేదు, ఏ ఆయుధము తెంచలేదు. కాబట్టి ఈ దారాలని ముడిముడిగా ఏర్పడిపోయిన ఈ దారాలని తెంచాలంటే వాటిని తెంచగల సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక జీవి, ఒక వస్తువు ఆ గణపతి దగ్గర ఉండాలి. అది ఆయన వాహనం ఎలుక. కాబట్టి మనం ఏదైనా ఒక పని కోసము ఆ పనిలో విఘ్నాలు కలగకుండా ఉండాలని మనం గణపతికి పూజ చేస్తే ఆ పనికి ఎక్కడెక్కడ అవసరమైన విఘ్నాలు ఏర్పడినాయో మన యొక్క పూర్వజన్మ వాసన వల్ల అంత మేరకు ఆ విఘ్నాలను తొలగించడం కోసం గణపతి తన వాహనాన్ని పంపిస్తాడు. ఆ ఒక్క పనికి ఆ పని పూర్తవుతుంది. కానీ ఒకసారి గణపతి పూజ చేశాం కదా, ఆయన వినాయకుడు మన ఎలుక వాహనాన్ని పంపించాడు కదా, మన విఘ్నాలన్నీ పోయినాయి కదా అనుకుంటే అది అవ్వదు. కనుక ఈ విఘ్నాలను హరించేటువంటి శక్తి కూడా గణపతికి ఉంది కాబట్టి ఆయనకి ఎలుక వాహనంగా ఉన్నది. ఇది గణపతికి వాహనంగా ఉండేటువంటి ఎలుక వాహనంగా ఉండటానికి ఉన్నటువంటి కారణం ఇది. పూజలన్నింటినీ కూడా ఇంట్లో ఆడవారు ఎవరైనా నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వారు ఎవ్వరు కూడా ఈ పూజలు చేయకూడదు. ఆ నెలసరి రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఇంటిని పాటి తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని, అంటే ఆ 4 రోజుల పాటు ఉతికిన వాడినటువంటి బట్టలు, పక్క బట్టలు అవన్నీ కూడా ఉతికి శుభ్రం చేసుకొని అందరూ తలస్నానం చేసుకొని ఇల్లంతా పసుపునీటిగా శుద్ధి చేసుకున్న తర్వాత 6వ రోజు నుంచి ఈ పూజలు మొదలుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పుట్టి సూతకం కానీ సాగు సూతకం కానీ ఉన్నప్పుడు ఇట్లాంటి పూజలు ఏవి చేయకూడదు. ఆ సూతకం అయిపోయిన తర్వాత పుణ్యాహవచనం చేసుకుని శుద్ధి చేసుకుని పుణ్యాహవచనం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పూజలు ప్రారంభించాలి.